జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని ఈరోజు మనం 7వ శ్లోకం చదువుకోబోతున్నామండి. ఇవి కూడా ఏకనామాలేనండి. మనం దీన్ని ఫస్ట్ స్లోగా చదువుదాం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇప్పుడు దీన్ని శ్లోకం రూపంలో చదువుదాం. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇలా అండి. జనరల్గా ఇక్కడ చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ లైన్లో నవచంపక పుష్పాభ అని అక్కడ మనం దీర్ఘం తీస్తాము. సో అక్కడ దీర్ఘం రాకుండా చూసుకోండి. భా పలికిన వెంటనే నాన్ని యాడ్ చేసుకుంటే అక్కడ దీర్ఘం అనేది రాదండి. కింది లైన్లో కూడా తారాకాంతి తిరస్కారి అంటాము. అక్కడ కూడా మనం 2 దీర్ఘాలు పెట్టేస్తాం. అవి కూడా పెట్టకుండా కొంచెం వెంటనే ఆ తీ అనే వెంటనే మళ్ళీ ఇంకో తీని పట్టుకుంటే ఎలా అంటే తారాకాంతి తిరస్కారి నాసా. ఇలా అది అంటే మనం ఫస్ట్ అక్షరం ఎప్పుడైతే పడతామో వెంటనే 2వ అక్షరం పట్టుకుంటే అది కరెక్ట్గా వస్తుందండి. లేకపోతే అక్కడ తారాకాంతి తిరస్కారి అని దీర్ఘం వస్తుంది. అది లేకుండా చూసుకోండి. ప్లస్ మహాప్రాణాలు ఉంటాయండి, అవి కూడా ట్రెస్ ఇచ్చి పలకాలి. ఒత్తుభా ఇలా ఉంటాయి కదా, అవి మహాప్రాణాలండి. అవి కూడా పర్ఫెక్ట్గా పలకాలండి. సో ఈ శ్లోకంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో తప్పకుండా అడగండి, నేను చెప్తాను. శ్రీమాత్రే నమః అండి.